ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసయ్య ఇక్కడ ఏది బంధిస్తే అది బంధింపబడింది, ఏది విప్తే అది విప్పబడింది. అదే అధికారం ఈరోజు మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఈ వాక్యాన్ని పొందుకొని అద్భుతంగా నువ్వు దీవించబడుదువుగాక. ఆయన వాక్యము నమ్మి నువ్వు గొప్ప కార్యములు నీ జీవితంలో చూసుదువుగాక. ఈరోజు ఈ రహస్యం తెలిసిన నీవు ఇక బంధించు, నీ బాధలని బంధించు, నీ భయాలని బంధించు, నీకున్న సమస్యలని బంధించు. అది పరలోకంలో బంధింపబడుతుంది. ఇక్కడ నీ ఆశీర్వాదాలు ఇప్పు, అవి పరలోకం నుంచి విప్పబడి నువ్వు అనుభవించేలా దేవుడు నిన్ను దీవిస్తాడు. పరలోకపు ఒక తాళపు చెవులు యేసయ్య శిలువ రక్తం ద్వారా మనకు అనుగ్రహించను. మనము ఏది పలికితే దేవుడు అది మన జీవితంలో నెరవేరుస్తాడు. పలుకు, నీ ఆశీర్వాదాలన్నీ పలుకో, యేసు నామంలో పలుకో. యేసు నామంలో నిన్ను దీవించుకో, నీ పిల్లలను దీవించుకో, నీ భర్తని దీవించుకో, నీ భార్యని దీవించుకో. నీకు కలిగినదంతటిని యేసు నామంలో దీవించుకో. అది దేవుడు పరలోకం నుంచి విడుదల చేసి నీ కుటుంబం అంతా ఆనందమయంగా చేయును. దేవుడి కార్యాలు అద్భుత కార్యాలు. ఆయన వాక్యము గొప్పది, బలమైనది. గొప్ప ఆశీర్వాదాలు సులువుగా పొందుకునే అభిషేకం. మాట్లాడితే ఆశీర్వాదమా, మాట్లాడితే ఆరోగ్యమా, మాట్లాడితే దీవెననా? అవును. యేసయ్య శిలువ రక్తము అదే, యేసయ్య వాక్యము అదే, యేసయ్య శక్తి అదే, యేసయ్యలో ప్రత్యేకత అదే. ఆయన వాక్యము ఎవరైతే నమ్మి పలుకుతారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అదే యేసయ్య మనకు అనుగ్రహించిన అభిషేకం. ఇక్కడ మాట్లాడితే పరలోకం నుంచి నీ కార్యములు జరుగుతాయి. ఇక్కడ మాట్లాడితే పరలోకము నీకు పనిచేస్తుంది. ఇక్కడ మాట్లాడితే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నీ సమస్య బంధింపబడుతుంది, నీ ఆశీర్వాదం విడుదలవుతుంది. అదే యేసయ్యలో ప్రత్యేకత, తన బిడ్డలకు ఇచ్చేది. ఆయన నమ్మడం వలన ఉచితమైన ఆశీర్వాదాలు, ఎవరు పొందుకోలేని, ఎవరు ఇయ్యలేని గొప్ప ఆశీర్వాదాలు యేసయ్య తన వాక్యం ద్వారా మనకు అందిస్తున్నాడు. ఈ రహస్యం తెలిసిన నువ్వు ప్రతిరోజు ఆనందంగా సంతోషముగా జీవించు. ఆయనందు విశ్వాసముతో నీ జీవితాన్ని కట్టుకో. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. పరలోకపు తాళపు చెవులు మాకు ఇచ్చినందుకు వందరములు. భూలోకంలో దేని బంధిస్తామో అది పరలోకంలో బంధిస్తానని సెలవిచ్చిన దేవానికి వందరములు. భూలోకంలో దేని విప్తామో అది పరలోకమందు విప్తానని మా కొరకు తెలియజేసిన దేవానికి వందరములు. ఈ రహస్యం తెలుసుకున్న వారందరినీ దీవించు. ఈ రోజు నుంచి వారి విశ్వాసంతో వారి జీవితంలో నీ అద్భుతము చూసేలాగా, వారి జీవితంలో పలుకునులాగా, వాళ్ళ ఆశీర్వాదాలన్నీ పొందుకునేలాగా వారిని దీవించు. వారు బంధిస్తుండగా నీ కార్యాలు జరిగించు. వారు ఇప్పుతుండగా వారి జీవితంలో అద్భుతాలు జరిగించి దీవించమని, నీ ప్రేమతో నీ కృపతో ప్రతి ఒక్క బిడ్డని లేవనెత్తమని ప్రార్థిస్తున్నా. యేసయ్య, మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు. వారిలో ఉన్న అనారోగ్యం అంతా తొలగిపోనుగాక, వారిలో ఉన్న అప్పులన్నీ యేసు నామంలో వెళ్ళిపోనుగాక. ఏ పనులైతే వాళ్ళకి ఆగిపోయినాయో ఆ పనులన్నీ ఈ రోజు నుంచి జరుగునుగాక. వారిలో ఉన్న బాధలన్నీ, బంధకములన్నీ తెగిపోవునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వారికి రావాల్సిన ఆరోగ్యం వచ్చునుగాక, వారికి రావాల్సిన ఐశ్వర్యం వచ్చునుగాక, వారికి కావాల్సిన వివాహము జరుగునుగాక. వారు చేయాలనుకుంటున్న ప్రతి పని వారికి విడుదలవునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వారిపైన ఉన్న ప్రతి ఆశీర్వాదము విడుదలవునుగాక, వారిపైన ఉన్న దీవెనలు విడుదలవునుగాక. వారికి చక్కని జీవితము కలిగి అన్ని విషయంలో దీవెన పొందుకునేలాగా ప్రతి ఒక్క బిడ్డని దీవించు, ఆస్వాదించు. ప్రతి ఒక్క బిడ్డకి జ్ఞానము కలుగునుగాక, జ్ఞానము లేని వారికి జ్ఞానము కలుగునుగాక. కుటుంబం కట్టుకునే జ్ఞానము, ఉద్యోగము వ్యాపారము చేసే జ్ఞానము, పిల్లలతో అన్ని విషయంలో ముందుకు వెళ్ళే జ్ఞానము, అన్ని విషయంలో అన్ని రంగంలో ఆశీర్వదింపబడే జ్ఞానముతో ప్రతి ఒక్క బిడ్డని దీవించు, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. దేవా, పరలోకం నుంచి నీ కార్యములు జరిగిస్తున్న తండ్రి, నీకు వందనములు. వారికున్న బంధకాలు, బాధలు, భయాలన్నీ యేసు నామంలో బంధింపబడునుగాక. వారిపైన ఉన్న ప్రతి ఆశీర్వాదము తెరవబడునుగాక. నజరేయుడైన యేసయ్య, అద్భుతములు చేవాడా, ఆశ్చర్య కార్యములు చేవాడా, నీ ప్రేమతో నీ కృపతో ప్రతి ఒక్క బిడ్డని దీవిస్తున్న దేవా, ప్రతి ఒక్క బిడ్డని ఆస్వాదిస్తున్న దేవా, ప్రతి ఒక్క కట్లు తెంపివేస్తున్న దేవా, నీకు వందనములు. ప్రతి ఒక్క జీవితాన్ని కట్టు, ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని సర్వోన్నతుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము, ఎన్నడూ చూడలేని అద్భుతాన్ని పొందుకుంటావు. వాక్యము నమ్మడం వల్ల నీ జీవితమే మారిపోతుంది. హల్లెలూయా. ఆమేన్.